తెలంగాణ భాషా సాంస్కృత శాఖ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి కళాకారులు, మన టీఎస్ఎస్ కళాకారులు 150 మందితో 150 మట్టి బోనాలు ఉజ్జయిని అమ్మవారికి సమర్పించబోతున్నాము. మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాల్ని కాపాడాలని ఈ అవకాశం తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మొదటిసారి మీరు బాధ్యతలు చేపట్టాక బోనాల పండుగ వచ్చింది. అది 50, 150 మంది కళాకారులతో చేపిస్తున్నారు. అవునండి. మొదటిగా ఫస్ట్ పెద్ద ఈవెంట్ నేను బాధ్యత తీసుకున్న తర్వాత, ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో 178 మంది ఉమెన్ వర్క్ చేస్తున్నారు. ప్రజలోకి వెళ్ళి అన్ని కష్టాలను ఎదుర్కొని ప్రజలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఆ స్త్రీమూర్తులు ఎంత కష్టపడుతున్నారు అని తెలియచేసే ఒక భాగంలో, అట్లాగే మన సంస్కృతి ఏంటి, ఈ బోనం ఇంపార్టెన్స్ ఏంటి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. బోనాలు ఎందుకోసం అంటే, మొదటి బోనం మన రేణుకా ఎల్లమ్మ తల్లి ఎత్తారు. ఆ ఒక్క బోనం కాదు, తను 7 బోనాలు ఎత్తది. దేనికోసం ఎత్తదని, తన భర్తని కాపాడుకోసానికి తను మొదటి బోనం. మళ్ళీ మనకు తెలంగాణలో హైదరాబాదులో ప్లెగు వ్యాధితో లక్షలాదిగా మరణించినప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర ఉన్న మన హైదరాబాదీలు సైనికులు వాళ్ళ కుటుంబాల కోసం అమ్మవారిని కొలిచి ప్లెగు వ్యాధి తగ్గితే మనం కొలుచుకుంటామన్నారు. ప్లెగు వ్యాధి తగ్గినాక ఉజ్జయిని అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ తనని స్థాపించారు. సో అప్పుడు మళ్ళీ ఒక్కసారి బోనాలు మన హైదరాబాద్లో షురు అయ్యి, అప్పటి నుంచి బోనాలు ఇక్కడ ఉజ్జయిని అమ్మవారికి సమర్పిస్తున్నారు.